స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం ఖాయం అని చెప్పి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు చెప్తా ఉన్నారు. మరి నిన్న వర్ధనపేట నియోజకవర్గంలో అక్కడికి వెళ్ళి కూడా కాంగ్రెస్ చేసిన బోగస్ హామీలు కానివ్వండి, కాంగ్రెస్ ఇంప్లిమెంట్ చేయని పథకాలు ఏవైతే ఉన్నాయో, ఇంకొకటి ఏంటంటే మెయిన్ గా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా, ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీ గెలిచినా ముఖ్యమంత్రి మాత్రం సీఎం కేసీఆర్ గారే అవుతారని చెప్పి కూడా ప్రతి ఒక్క ఇంటింటికి గడప గడపకి వెళ్ళి చెప్పాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఈ కష్టకాలంలో ఎవరైతే మన వెంట ఉంటారో వాళ్ళే మన వారు, అందరు కలిసి మరి వర్ధనపేట నియోజకవర్గం ఏదైతే ఉందో అక్కడ స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ అయితే మంచిగా గెలిపించాలని చెప్పి దయాకర్ రావు గారు చెప్తా ఉన్నారు. సో దానికి సంబంధించి రైతుల కష్టాలు, యూరియా కొరత, ఇంకా కాంగ్రెస్ ఇచ్చిన పథకం ఇందిరమ్మ ఇల్లు కూడా ఒక మోసం అని చెప్పి చెప్తా ఉన్నారు. ప్రభుత్వంపై తీవ్రమైన ఎర్రబెల్లి విమర్శలు. కాంగ్రెస్ ఇచ్చిన బోగస్ 420 హామీలతోనే ప్రజలు మోసపోయారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక పెద్ద బ్లాక్ మెయిలర్ నడుపుతున్నాడని ఆరోపించారు. స్థానిక ఎన్నికల దృష్టి కాంగ్రెస్ మళ్ళీ అడ్డగోలు హామీలు ఇస్తుందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా దయాకర్ రావు గారు చెప్పడం జరుగుతున్నది. మరి రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోంది, ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా దెబ్బతిన్నదని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 90% బీఆర్ఎస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. యువత, సోషల్ మీడియా కార్యకర్తలు పార్టీ కోసం సత్తా చాటాలని అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వర్ధనపేట మండల బీఆర్ఎస్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామ ఇన్ఛార్జీలు, మండలంలోని ప్రతి గ్రామ పంచాయతీ, యువజన, సోషల్ మీడియా నాయకులు పాల్గొన్నారు. సో నేనేం చెప్తున్నా అంటే ఇప్పుడు జరగబోయే ఈ సర్పంచ్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో, సరే ఏ పార్టీకి సంబంధించి వాళ్ళందరూ కూడా చేసుకుంటారు కరెక్టే, కానీ యువత ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా ముందుకు వచ్చి లించుంటే చాలా బాగుంటది. ఎందుకంటే మీరైతేనే అక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏందనే దానిపైన కూడా గట్టిగా మాట్లాడగలుగుతారు. సోషల్ మీడియాను పట్టించుకున్నాడు కన్నా నిజంగా యువత వచ్చి అక్కడ ప్రజల కష్టాలు, మీ గ్రామాన్ని ఎట్లా డెవలప్ చేయాలి ఏందనే దానిపైన ఆలోచిస్తే ఇంకా మంచిగా ఉంటదేమో అని చెప్పి ప్రతి ఒక్కరు అనుకుంటా ఉన్నారు. పాలిటిక్స్ లోకి రావాలని ఎవరైతే ఇంట్రెస్టెడ్ గా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం, ప్లస్ అది కూడా ఒక ఫస్ట్ స్టెప్. మంచి మీరు ఒక పాలిటిక్స్ లోకి మీరు వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక ఫస్ట్ స్టెప్ లెక్క అవుతుంది అని చెప్పి కూడా చెప్తా ఉన్నా. సో అందుకే మీకు ఎట్లాగో టైం ఉంది, 29th వరకు కూడా నామినేషన్ వేసే టైం ఉన్నది. ఇక మీరు ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే దానికి కూడా మీకు December 3 వరకు కూడా టైం ఉన్నది. కానీ ఫస్ట్ అయితే యువత ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా వెళ్ళి ఫస్ట్ నామినేషన్ అయితే మీరు వేసేయండి. తర్వాత ఏమవుతుందో ఇక మీరు మీ నాయకుల దగ్గరికి వెళ్ళి మేము నించుంటున్నామని చెప్తే వాళ్ళు కూడా మీకు సపోర్ట్ చేస్తే బాగుంటుంది. యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం. సో వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అట్లనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.